కొబ్బరి లడ్డు చేసుకుందాం. సమ్మక్క కొట్టిన కొబ్బరికాయలతో కొబ్బరి లడ్డు ఏ విధంగా చేద్దామో చూద్దాం. మిక్సీ పట్టుకుంటుందా, మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి వెలిగించి ముక్కుడు పెట్టుకుందాం. ఆయిల్ నెయ్యి ఏం లేకుండా అట్టిగానే కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొబ్బరి 3 కొబ్బరి చిప్పల పౌడర్కి 1/2 కేజీకి కొంచెం తక్కువ అవుతుంది బెల్లం. ఈ బెల్లం నల్లగొట్టుకొని మనం ఈ వేయించే కొబ్బరి దాంట్లోనే వేసుకోవాలి. 5 నిమిషాలు వేగాక ఇందులోకి మనం బెల్లం వేసుకొని వేయించుకోవాలి. వాటర్ ఏం వేసుకోవద్దు, బెల్లం వేసి కలుపుకోవాలి. ఈ బెల్లంలో వచ్చే వాటర్తోనే పాకంలాగా వస్తుంది. గ్యాస్ సిమ్లోనే ఉంచి కలుపుతూనే ఉండాలి. ఆ బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వస్తుంది. ఈ విధంగా సన్న శేఖ మీదనే బెల్లం మొత్తం కరిగించుకోవాలి. చిన్న బెల్లం ఉంటే మొత్తం కరిగిపోతుంది. ఇందులోకి కొన్ని నువ్వులు వేయించుకొని ఇందులో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి పాకంలాగా వస్తుంది. ఈ నువ్వులు కూడా వేయించుకొని ఇందులో కలుపుకుంటాం. వేగిపోయాయి నువ్వులు. ఇప్పుడు నువ్వుల్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వంట అంటే ఈజీగా అంటారు కానీ ఏ వంట ఈజీగా కాదు, కష్టపడితేనే అవుతుంది. షార్ట్ వీడియోలలో ఈజీగా పెడతారు కానీ అది ఈజీగా చూపెట్టినంత ఈజీగా ఏ వంట కాదు. బెల్లం కరగాలంటే ఎంత టైం అయింది, ఎంతసేపు అని నుండి కలబెడితే బెల్లం కరిగిపోయింది. ఎంత సిమ్ములు ఉన్నా ఇది వాడుతుంది, అందుకని ఊక కలుపుతూనే ఉంటుంది. ఇది అయిపోయింది, దగ్గర పడ్డా. ఇది స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇట్లా మనం కలబెట్టినప్పుడు వాటర్ లాగా ఏం రాకుండా ఉంటే పాకం వచ్చినట్టే. ఇట్లా ముద్దకు వస్తుంది. ఇది స్టవ్ ఆఫ్ చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసిన ఇది పూర్తిగా చల్లారినాకనే మనం ముద్దలు కట్టుకుందాం. చల్లారింది, ముద్దలు కట్టుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఇలాచి పౌడర్ తినరు కాబట్టి నేను వేయట్లేదు. ఈ విధంగా ముద్దలు కట్టుకుంటే అయిపోతుంది. అన్నీ ఈజీగా చేయొచ్చు అంటారు కానీ కష్టపడింది ఏది కాదు. ఇది చెయ్యాలా, చల్లారాలా, ముద్దలు కట్టాలా. అవన్నీ ఉండగా 5 నిమిషాలల్లో 10 నిమిషాలల్లో అయిపోతాయి. 30 సెకండ్ల షార్ట్ వీడియో చూపెడితే వాటికి టెంప్ట్ అయిపోయి ఈ వంట చేద్దాం ఆ వంట చేద్దాం అని అనుకుంటే గంట అరగంట పడుతుంది మనకు. అవన్నీ రెడీ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఏదైనా పని లేనిది ఈ వంట కాదు. పిల్లలు ఈజీగా బిర్యానీ అయిపోతుంది చూడాలి, ఎంత ఈజీగా 5 నిమిషాలలో చేసిర్రు మమ్మీ చెయ్యి అని అంటారు, కానీ వాళ్ళు అన్నంత ఈజీగా అది బిర్యానీ అయినా ఏ వంట అయినా వేయడానికి టైం పడుతుంది. వాళ్ళు 30 సెకండ్లు పెట్టింది మనకు గంట పడుతుంది, కానీ వాళ్ళ పిల్లలకు అర్థం కాక చూసి ఆ రీల్స్ చూసి మమ్మీ అంత ఈజీగా చేస్తాను నువ్వే ఎత్తలేవు అంటారు మా పిల్లలు. కానీ అది ఎంత కష్టమో చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ యూట్యూబ్లో వీడియో తీసే వాళ్ళు కూడా ఎంత కష్టపడితే ఆ వీడియో 30 సెకండ్స్లో అవుతుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది రీలు, ఇది రియలు. పిల్లలు వాళ్ళు పెద్దగైనాక వాళ్ళకి అర్థమవుతుంది ఏది రీలో ఏది రియలో. కరెక్టేనా నేను చెప్పేది? కామెంట్ చేయండి. మనం ఇట్లా ముద్ద కడితేనే లడ్డు అవుతుంది. ఓన్లీ చెయ్యికి ఏం అంటించుకోకుండా సింపుల్ ఇట్లా అని ఎత్తే ఏది కాదు. కష్టపడితేనే అవుతుంది. అన్నీ అంటుకుంటేనే ఏ వంట అయినా వస్తుంది. సమ్మక్క జాతర నడుస్తుంది మాకెళ్ళి. సమ్మక్క కొట్టిన కొబ్బరికాయలే, అదే బెల్లం అదే కొబ్బరికాయలతో ఖరాబ్ అవుతాయని
ఇట్లా ముద్దలు కడతాను పిల్లలు తింటారు కదా అని. అయిపోయినాయి. అరగంట 30 గంట పట్టింది మిక్సీ పట్టుడు, వేయించుడు, అన్నీ వేసుడు. సమ్మక్క సారక్క బెల్లం కొబ్బరితో లడ్డు. ఇది రీల్ కాదు. ఈ వంట కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. బాయ్. ఈ లడ్డు తింటే పిల్లలకు పెద్దలకు అందరికీ బలమే.